అమెరికా అధ్యక్షుడి ఆలోచన వేరు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఆలోచన వేరు. అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌లో అణుస్థావరాల వరకు ధ్వంసం చేయాలి. అవి భవిష్యత్తులో ఉగ్రవాదుల చేతికెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి అన్నటువంటిదే తన ఆలోచన. అదే ఇజ్రాయెల్‌కి అట్లా గాదు. ఇరాన్‌లో ఖొమైనీ మరణంతో పాటు ఇరాన్ సర్వనాశనం అవ్వాలి. అది బలంగా ఉందంటే భవిష్యత్తులో ప్రమాదం అన్నటువంటిది ఈళ్ళ ఫీలింగ్. అందుకనినే అక్కడ ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారు. పహ్లావి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. అమెరికా పహ్లావిని తీసుకెళ్ళి రుద్దట్లేదు. రుద్దేటట్టయితే గనక మొన్న బంగ్లాదేశ్‌లో చేసినట్టు చేసేది. ఎందుకు ఈ మాట అనాల్సొస్తుందంటే ఈ ఇరాన్ పార్లమెంట్ భవనం నిన్ననే అందులో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఫోటోలు, ట్రంప్ ఫోటోల్ని తగలబెట్టారు, రచ్చరచ్చ చేశారు వాళ్ళ ఎంపీలు. ఇవాళ ఆ పార్లమెంట్ భవనం మీదన దాడికి దిగింది ఇజ్రాయెల్. పెద్ద ఎత్తున మిస్సైళ్లతో విరుచుకుపడింది. బాంబులతో బాంబులు వేసింది. ఇరాన్ పార్లమెంట్ భవనం కుప్పకూలిందనాలా, బాగా ధ్వంసమైందనాలంటే రెండోదే. మొదటిదైతే కుప్ప కూలడం ఉండదు, కానీ భారీగా విధ్వంసం అయితే జరిగింది అన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతుంది. తద్వారా నెతన్యాహు చనిపోయాడన్న ప్రచారం రివర్స్ అయింది. నెతన్యాహు బయటికి రావడం, ఆ తర్వాత 24 గంటలు తిరిగేటప్పటికి ఈ పెద్ద ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.